చెప్పడానికి సిగ్గుగా ఉంది. 5,000 కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి. ఒకరోజు 2 రోజులు కాదు, 6 నెలలు. తలుపులు పడగొట్టాం, స్ట్రైక్ చేశాం, గొడవలు చేశాం, అన్ని విధాలా ట్రై చేసి చూశాం. ఏం ప్రయోజనం లేదు. మాటలతో చెప్పే లాభం? మన పోరాట విధానం మార్చుకోవాలి. కరెక్ట్. మనం పోరాడే విధానం మార్చుకోవాల్సిందే. రాజశేఖర్ని కిడ్నాప్ చేయండి. అతను కిడ్నాప్ చేస్తే లేబర్ ప్రాబ్లం తీరిపోతుందా? ఎందుకు తీరదు? నువ్వు ఆగు. రాజశేఖర్ని కిడ్నాప్ చేసి బెదిరించి మన కోరికలు తీర్చడానికి ఒప్పిద్దాం. అతను ఒప్పుకోకపోతే ప్రతి యజమానికి తను సంపాదించిన డబ్బు మీద కంటే తన ప్రాణాల మీద ఆసక్తి ఉంటుంది. రాజశేఖర్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఏ బాబు. ఏంటి సార్? ఇది ఉంచుకో. ఎందుకు సార్? తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నేను ఇక్కడ ఉన్నట్టు ఇన్స్పెక్టర్తో చెప్పు. చూడు, నేను చెప్పినట్టు చెప్పకూడదు, నువ్వే చెప్పినట్టుగా చెప్పాలి. అందుకే 10 రూపాయలు. గురు, ఎన్నాళ్ళు చాటుమాటుగా ఉన్నాం, ఈ రోజు ఎందుకు పోలీసులకు చెప్పడం? ఎన్నాళ్ళను తప్పించి తిరగలం, ఏదో ఒక రోజు పట్టుబడి తిరాలిగా. అయితే పోలీస్ స్టేషన్కి మనమే వెళ్ళి సరెండర్ అవ్వచ్చుగా. కుర్రాడితో చెప్పి పంపడం ఎందుకు? ముందే తెలివితేటలుగా ఆలోచించగలిగిన వాడే నాయకుడు, ఆ తెలివి లేనివాడు కార్యకర్త. అర్థమైందా? అర్థం కాలేదే. నీ మట్టి బురకి ఇవన్నీ అర్థం అవుతాయి. మేము వస్తాం అనుకోలేదు కదా. దట్ ఈస్ పోలీస్. నీ అంతటి నువ్వే వస్తావా? సంకెళ్ళేసి లాక్కెళ్ళమంటావా? ఎలా వెళ్ళినా జైలుకేగా వెళ్ళేది. మీకు ఎలా కావాలంటే అలాగే తీసుకెళ్ళండి. ఏంటి? భాస్కర్ గారితో మాట్లాడాలి. రాజీవా. ఏంటి గురువు గారు, జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ప్లాన్ అంతా రెడీ చేసి ఇప్పుడు దొరికిపోయారే. అయితే మీరు బయటకు వచ్చేంత వరకు రాజశేఖర్ కిడ్నాప్ వాయిదా వేద్దామా? అదేం లేదు జీవా. గురువు గారు. జీవా, నేను లోపల ఉన్నానని దిగులు పడకు. ఒక కార్యసాధకుడికి నాయకుడి కంటే ఆశయమే ముఖ్యం. మన ప్లాన్ మొత్తం ఖచ్చితంగా పూర్తి చేసి నన్ను కాంటాక్ట్ చేయి. ఓకే. ఈ హోటల్ మూసేద్దామని నేను నిర్ణయించుకున్నాను. అది విన్న ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ గారు ఈ హోటల్ని తనే తీసుకుంటానని ఒకే ఒక ఫోన్ కాల్ చేశారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఆయన మేనేజ్మెంట్లో ఈ హోటల్ గొప్పగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ఈ నిమిషం నుంచి ఈ హోటల్ సర్వ హక్కులు ఆయనకు చెందినవి. మిస్టర్ రాజశేఖర్ గారు, అందరికీ నమస్కారం. మిస్టర్ రామూర్తి మాట్లాడుతున్నారు నా నిర్వహణలో ఈ హోటల్ బాగా వృద్ధిలోకి వస్తుంది అని. అందుకు నా థ్యాంక్స్. నేను ఈ హోటల్కి ఓనర్ని మాత్రమే, కానీ నిర్వహించబోయేది మీరే కదా. నేను ఈ హోటల్లో పెద్దగా చేంజెస్ ఏం తీసుకురావడం లేదు. ఒకే ఒక చేంజ్ చేస్తున్నాను. మా అమ్మాయి జ్యోతి పేరు పెట్టబోతున్నాను. థ్యాంక్ యూ. హలో, నేను జీవాన్ని మాట్లాడుతున్నాను. ఏమిటి? మీరు చెప్పినట్టు రాజశేఖర్ని ఎత్తుకొచ్చాం, కానీ ఒక చిన్న తప్పు జరిగిపోయింది. ఆయన ఎత్తుకొచ్చేటప్పుడు మన వాళ్ళు తొందరపడి ఆయన బాడీ గార్డ్స్ని కాల్ చేశారు. స్పాట్లో 4 చచ్చిపోయారు కూడా. జీవా, మనం చేస్తున్నది ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో
ఎంతమంది చనిపోయినా నువ్వు పట్టించుకోకు. ఇక్కడ ఎంతమంది చనిపోయారు అన్నది ముఖ్యం కాదు, మన లక్ష్య సాధనలో మనం ఎంతవరకు విజయం సాధించామన్నదే ముఖ్యం. జరిగింది మర్చిపోయి నేను చెప్పే వరకు మీరెవ్వరూ ఆ చోటు వదిలి బయటకు వెళ్ళకూడదు. ఓకే? ఓకే సార్. హలో, పోలీస్ స్టేషన్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రాజశేఖర్ని బంజారా హిల్స్ కోటల మధ్య ఒక పాత బంగ్లాలో బంధించుంచారు. అలవాటు ప్రకారం లేటుగా వెళ్లకుండా త్వరగా వెళ్ళారంటే అతని ప్రాణాలతో చూడొచ్చు. ఏంట్రా ఇది? ఏం అర్థం కావట్లేదు. హెచ్చరిక, ఈ బిల్డింగ్ మొత్తాన్ని చాలా మంది పోలీసులు రౌండప్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మీరెవరూ తప్పించుకోలేరు. మర్యాదగా రాజశేఖర్ మాకు అప్పగించి మీరందరూ సరెండర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, రాజశేఖర్ మాకు అప్పగించండి. హలో, నేను జీవాన్ని మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. పోలీసులు మమ్మల్ని రౌండప్ చేశారు. మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ బిల్డింగ్ బ్యాక్ యార్డ్ లో గేట్ ఉంది, దాని ద్వారా అందరూ తప్పించుకోండి. మరి రాజశేఖర్ని? అతన్ని మీతో తీసుకుని వెళ్ళండి. మీరు సేఫ్ కాగానే ఎక్కడున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే. గురుగారు, మీరే కిడ్నాప్ చేయమని చెప్పారు, మీరే పోలీసులు కబురు చేశారు. ఇప్పుడు వాడు తప్పించుకుపోవడానికి మార్గం చెప్పారు. నాకేమీ అర్థం కావట్లేదే. నీ మట్టి బొరకు ఏం అర్థం అవుతుందిరా? అర్థమైతే నేనే నాయకుడిని అయ్యేవాడిని కదా. మా నాన్న ఎందుకు చంపారు? అది నాకు తెలియదు, మా నాయకుడికే తెలుసు. అమ్మా, చంపింది భాస్కర్ అని తెలిసిపోయింది. ఎందుకు చంపావని వాడిని అడిగితే తెలిసిపోతుందిగా. వెంటనే వీడిని తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టి చంద్రుని రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేయండి. వాడిని తీసుకురా. పదరా. దేవి, మీరు వచ్చే టైం అమ్మాయికి చెప్పలేదు, అందుకే ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు వచ్చేస్తుంది. పర్వాలేదు, నిదానంగా రానివ్వండి. అల్లుడు గారు, మీరు కాఫీ తీసుకోండి. నమస్కారం. నమస్తే. నేను మీకు నచ్చానా లేదా అని చెప్పడానికి ముందే నేను మీతో ఒకటి చెప్పాలి. మా నాన్న ఏర్పాటు చేసిన ఈ పెళ్లి చూపులు నాకు నచ్చలేదు. ఏ, మా అబ్బాయికి ఏం తక్కువైందమ్మా? సార్, నేను మీ అబ్బాయి నచ్చలేదని చెప్తేనే మీరు ఫీల్ అవ్వాలి. నాకు ఈ పెళ్లి చూపులే నచ్చలేదని చెప్పాను. కానీ నువ్వు మా వాడికి బాగా నచ్చావే. వాళ్ళ నాన్న చూపించిన అందరు అమ్మాయిల్లో నువ్వే అందంగా ఉన్నావని ఎంత సంతోషపడుతున్నాడో తెలుసా? ఒక మాట సార్, మీరు చేసుకోబోయే అమ్మాయి ఆల్రెడీ ఒకరిని లవ్ చేసిందని తెలిస్తే మీరు సంతోషపడతారా? అతడు యావజ్జీవ ఖైదీగా జైల్లో ఉన్నాడని తెలిసి అతన్ని మర్చిపోలేక బాధపడుతున్నానని తెలిస్తే మీరు సంతోషపడతారా? ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత అతన్నే తలుచుకుంటూ ఉంటే మీరు సంతోషపడతారా? వద్దు సార్, వేరే ఎవరినైనా పెళ్లి చేసుకొని మీరైనా సంతోషంగా ఉండండి. వెళ్దాం. లక్కు 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 గుడ్డు లక్కు, ఏ లుక్కు 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 లవ్వు లుక్కు, బుక్కు 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 చెక్కు బుక్కు, ఏ లక్కు 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 గుడ్డు లక్కు, ఏ లక్కు లక్కు లక్ లక్కు లక్కు గుడ్డు లక్కు. ఏంట్రా పోజు పాట బ్రహ్మాండంగా ఉంది, ఏంటి విషయం? తాతయ్య, డైరీ తీయండి, ఒక మంచి రోజు ఫిక్స్ చేయండి, కళ్యాణ మండపం ఫిక్స్ చేయండి, కచేరీ ఫిక్స్ చేయండి, వంటవాడిని నేను ఫిక్స్ చేస్తా. పోజే తప్పు, దీంట్లో కాళ్ళాడించడం కూడా ఏం చించావంట? మీ మనవరాలకు పెళ్లి జరగబోతుంది కదా. ఏం చెప్తున్నావా? తాతయ్య, ఒక ముఖ్యమైన సాక్షి దొరికాడు. ఆ సాక్షి రేపు కోర్టులో హాజరు కాబోతున్నాడు. అతను నిజం చెప్పబోతున్నాడు. చంద్రు నిరపరాధిగా బయటికి రాబోతున్నాడు. మీ మనవరాలి మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నేను చెప్పింది నిజమే, కానీ మీరు చెప్పేది నిజమేగా. మాట తప్పరుగా. టూ రజనీకాంత్ పిక్చర్. నేను రజనీకాంత్ సినిమా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. భాస్కర్ 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 భాస్కర్. ఏంటి గురుగారు రాలేదా? ఏ, ఈ దండ నాకేయకూడదా? వేస్తే పోయా. గురువు గారికి ఈ విషయం తెలిసిందంటే నా తల తీసేస్తారు. జైలుతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు వచ్చేస్తారు. గురుగారితో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటిది?
మన శంకర్ ఉన్నాడే ఆ లాయర్ జ్యోతికి దొరికిపోయాడు. అప్రూవర్ గా మరి రేపు కోర్టులో హాజరు కాబోతున్నాడు. ఆ నోరు తెరిచాడు అనుకో మన గురుగారు చాప్టర్ క్లోజ్. ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? మా నాయకుడి గురించి మీకు తెలియదు. ఖచ్చితంగా నన్ను చంపడానికి మనుషులు పంపించుంటాడు. నువ్వేం ఊహించుకోకు, నీకేం కాదురా. ఏంటి మేడం, జడ్జి గారు వచ్చారా? మా నాన్న హత్య కేసులో నాకు దొరికిన ముఖ్యమైన సాక్షితను తను ఎవరైనా చంపేస్తారోనని భయపడుతున్నాడు. ఏంటి సార్, ఇంతమంది పోలీసులు ఉన్నారు, పక్కనే మేడం గారు ఉన్నారు, ఇంతమంది ముందు మిమ్మల్ని ఎవరు హత్య చేస్తారు సార్? భయపడొద్దు, ధైర్యంగా ఉండండి.